మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు మీరు కూడా నాతో ఏకీభవించమని కోరుతున్నాను. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మా పట్ల చూపిస్తున్న నీ మహాప్రేమ, దయా, కృప, కనికరం, వాత్సల్యతకై వందనాలు. మేము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామనంటే అది కేవలం నీ కృప అయి ఉంటుంది నాయన. మా శక్తి, మా బలము, మా సామర్థ్యం ఎంత మాత్రము కాదని ఒప్పుకుంటున్నాం. పీజేఎఫ్సి సంఘాన్ని మీరు ప్రేమించి మాకిచ్చిన ఈ 3 రోజుల చర్చ్ రిట్రీట్ని బట్టి వందనాలు. నేనటి దినమున మీరు మాకు సహాయం చేసినారు, తోడుగా ఉన్నారు. వందనాలు ప్రభు. ఉదయకాలమున వర్షిప్లో కూడా మీరు మాకు సహాయం చేసినారు. వందనాలు. ఇప్పుడు మరలా ఫస్ట్ సెషన్లో ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించ పూనుకొనిచుండగా నేనైతే అల్పుడను, అయోగ్యుడను, దేనికి పనికిరాని వాడిని, దుమ్ము ధూళి వంటి వాడిని. ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. మా అందరికీ అవసరమైన మాటలు ప్రభా మాకు వినిపింప చేయండి. మేము విని మర్చిపోయే వారమైతే మమ్మల్ని మేము మోసం చేసుకుంటాం అని నీ వాక్యంలో రాయబడింది. ఆ విధంగా ఇక్కడున్న మేమెవరం వాక్యం విని మరిచిపోయి మమ్మల్ని మేము మోసం చేసుకునే వారిగా ఉండకుండా మా అందరికీ నీ కృపను విస్తరింప చేయమని నన్ను మీ చేతుల్లో పెడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడ్డ మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. ప్రావర్బ్స్ 24:3-4 వర్సెస్లో రాయబడ్డ మాట. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అని రాయబడి. ఇంగ్లీష్లో ESV బైబిల్లో బై విజ్డమ్ ఏ హౌస్ ఈజ్ బిల్ట్ అండ్ బై అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, బై నాలెడ్జ్ ద రూమ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఆల్ ప్రీషియస్ అండ్ ప్లెజెంట్ రిచెస్ అనే మాట రాయబడింది. ప్రీషియస్ అండ్ ప్లెజెంట్ రిచెస్, రమ్యమైన సర్వ సంపదలు అంటే స్పిరిచువల్గా మనం ఆలోచిస్తే మన కుటుంబాల్లో పీస్ ఉండాలంటే, జాయ్ ఉండాలి అని అంటే, గాడ్స్ ప్రెజెన్స్ మన కుటుంబాల్లో ఉండాలి అని అంటే, ఫర్గివ్నెస్ మన కుటుంబాల్లో ఉండాలంటే, ఫ్రూట్ఫుల్నెస్ మన కుటుంబాల్లో ఉండాలంటే, ఇవి ఆత్మీయంగా సర్వ సంపదలు. మరి ఇవి మన కుటుంబాల్లో ఉండాలంటే సొలొమోను గారు, ఈ ప్రావర్బ్స్ రాసిన సొలొమోను గారు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ మాటలు, ఆయన చెప్తున్న మాట ఏమిటనంటే, బై విజ్డమ్ ఏ హౌస్ ఈజ్ బిల్ట్. జ్ఞానము చేత ఇల్లు కట్టబడాలి, కుటుంబాలు జ్ఞానము చేత కట్టబడాలని బైబిల్ సెలవిస్తుందనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సొలొమోన్ గారు కట్టడం గురించి రాయడానికి నిజంగా అర్హుడు, ఏదైనా ఒక కట్టడం గురించి. ఎందుకనంటే he built the temple of God in 7 years on Mount Moriah according to 2 Chronicles 3:1. రెండవ దినవృత్తాంతుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆయన దేవుని మందిరాన్ని కట్టాడు. ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ వండర్ ఆఫ్ ఏన్షియంట్ వరల్డ్. ఒక మంచి బిల్డర్ గా మనము సొలొమోన్ని చూస్తాం. సొలొమోన్ జీవితంలో ఒక గొప్ప ఏన్షియంట్ వరల్డ్ లో ఒక వండర్ గా, ఆశ్చర్యంగా మరి గుర్తించబడిన మందిరాన్ని సొలొమోన్ గారు కట్టినట్టుగా మనకు బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత ఆయన మందిరం మాత్రమే కాదు, హీ బిల్డ్ సో మెనీ థింగ్స్. హీ బిల్డ్ హిస్ ప్యాలెస్, ఏ మ్యాగ్నిఫిషెంట్ ప్లేస్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆఫ్ లెబనాన్. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం, మొదటి రాజులు 7వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంటది. హౌస్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్ లెబనాన్ అనే ఒక ప్యాలెస్ ని, ఒక మ్యాగ్నిఫిషెంట్ ప్యాలెస్ ని కట్టినవాడుగా బైబిల్లో మనం చూస్తాం. అండ్ హీ బిల్డ్ గార్డెన్స్, రోడ్స్, వాల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెనీ గవర్నమెంట్ బిల్డింగ్స్. ఆయన హయాంలో చాలా ప్రభుత్వ భవనాలు, గార్డెన్స్ ని, రోడ్స్ ని, వాల్స్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కట్టినవాడుగా మనం చూస్తాం.
అండ్ ఆల్సో ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ వైజెస్ట్ మ్యాన్. జ్ఞానవంతుడు, తెలివిగలవాడు అని బైబిల్లో ఆయన గురించి రాయబడిందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఆయన మనతో చెప్తున్న మాట ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ మాట ఏమిటనంటే, వి నీడ్ టు బిల్డ్ అవర్ హౌసెస్ విత్ విజ్డమ్. మన కుటుంబాల్ని మనము జ్ఞానంతో కట్టుకోవాలి అని మనకు తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే మనం దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చేస్తూ ఉంటాం. బైబుల్కి మన జీవితాలు ఎప్పుడు ఆపోజిట్ గానే ఉంటాయి. బైబుల్ అలయన్స్ లో మన జీవితాలు ఉంటే మనకు బైబిల్ అవసరం లేదు కదా. మనం ఆపోజిట్ లో జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది. అంటే నువ్వు జీవించే విధానం కరెక్ట్ కాదు, ఇదిగో ఇలా జీవించాలని బైబిల్ మనకు ఎప్పుడు చెప్తుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వి బిహేవ్ ఫూలిష్లీ కదా. జ్ఞానంతో ఇల్లు కట్టమని బైబిల్ చెప్తా ఉంటే మనమేమో ఫూలిష్ గా బిహేవ్ చేస్తూ ఉంటాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వి ఆర్గ్యూ ఫూలిష్లీ. చాలాసార్లు మనం భార్యాభర్తలు ఆర్గ్యూ చేసుకునేది చాలా ఫూలిష్ గా ఉంటది. ఫూలిష్ విషయాల కోసం, చిన్న చిన్న విషయాల కోసం ఆర్గ్యూ చేసుకుంటా ఉంటారు. ఒకసారి ఇద్దరు క్రైస్తవ భార్యాభర్తలు ఉదయాన్నే నిద్రలేసి ఎవరు కాఫీ పెట్టాలనే దాని మీద ఆర్గ్యూ చేసుకుంటున్నారు. నువ్వు పెట్టాలంటే నువ్వు పెట్టాలి, లేదు నువ్వు పెట్టాలంటే నువ్వు పెట్టాలి. అప్పుడు భార్య వెంటనే సడన్ గా ఆమె చెప్పిన మాట ఏమిటనంటే, బైబిల్లో భర్తే కాఫీ పెట్టాలని రాసింది తెలుసా అని అడిగింది. చెప్పింది. ఆయనకు ఆశ్చర్యమైంది, ఎక్కడుంది భర్త బైబిల్లో కాఫీ పెట్టాలని. ఇంగ్లీష్ లో కాఫీ పెట్టమంటే బ్రూయింగ్ అంటారు కదా. ఆమె వెంటనే ఎక్కడుంది చెప్పు అని అంటే బైబిల్ తీసి హీబ్రూస్ అంటే పురుషుడు కాఫీ పెట్టాలని ఉంది కాబట్టి నువ్వే కాఫీ పెట్టు అని. అట్లా మనము ఫూలిష్ గా ఆర్గ్యూ చేస్తూ ఉంటాం కదా. జ్ఞానంతో ఇల్లు కట్టమని సొలొమోన్ చెప్తా ఉంటే మనమేమో ఫూలిష్ గా ఇట్లాంటి విషయాల కోసం ఆర్గ్యూ చేస్తూ ఉంటాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వి బిహేవ్ ఫూలిష్లీ, నాట్ ఓన్లీ వి ఆర్గ్యూ ఫూలిష్లీ, వి బిహేవ్ ఫూలిష్లీ కదా. ఒక సర్వే చెప్తున్న మాట ఏమిటనంటే, మ్యారీడ్ కపుల్స్ స్పెండ్ ఆన్ యావరేజ్ ఆఫ్ 27.5 minutes పర్ వీక్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఒక వారంలో భార్యాభర్తలు మాట్లాడుకునే సమయం ఎంత అని అంటే కేవలం 27 నిమిషాల 5 సెకండ్లు అంట, అంతే మాట్లాడుకునేది భార్యాభర్తలు ఒక వారంలో యావరేజ్ గా. అయితే ఇద్దరు టీవీ చూసే టైము, యూట్యూబ్ చూసే టైము లేదా ఫేస్బుక్ లో ఉండే టైం ఎంత అంటే 46 hours పర్ వీక్ అండి, 46 గంటలు. అంటే ఇద్దరు మాట్లాడుకోవాల్సిన కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. మనకు తెలుసు భార్యాభర్తల మధ్య సంబంధాలు బలంగా ఉండాలంటే ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి. ఆ సమయమే లేదు కదా. వారంలో కేవలం 27 నిమిషాల 5 సెకండ్లు మాత్రమే మాట్లాడుకుంటారు భార్యాభర్తలు. ఎవరికి వారు ఫోన్ చూడడం, టీవీ చూడడం మాత్రం 46 గంటలు ఒక వారానికి యావరేజ్ గా గడుపుతూ ఉంటారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే వి ఆర్గ్యూ ఫూలిష్లీ, వి బిహేవ్ ఫూలిష్లీ, వి ట్రీట్ అదర్ పర్సన్స్ ఫూలిష్లీ కదా. కాలం గడిచే కొలది, వివాహం అయిన తర్వాత కాలం గడిచే కొలది బంగారం విలువ, భూమి విలువ, భార్య విలువ, భర్త విలువ పెరగాలి కానీ తరగకూడదు కదా. బంగారం విలువ పెరుగుతుందా తరుగుతుందా? కాలం గడిచే కొలది పెరుగుతుంది. భూమి విలువ పెరుగుతుంది, భార్య విలువ, భర్త విలువ పెరగాలి కదా. బట్ వి ట్రీట్ ఫూలిష్లీ. ఇంగ్లీష్ లో ఒక 7 years ఆఫ్ మ్యారీడ్ కోల్డ్ అని ఒకటి ఉంది, ఒక సేయింగ్. 7 years ఆఫ్ మ్యారీడ్ కోల్డ్ దాని పేరు. అంటే పెళ్ళైన సంవత్సరంలో భార్యకి జలుబు రాగానే వెంటనే భర్త కంగారు పడిపోయి, హనీ నీకు జలుబు వచ్చింది, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుందాం, నేను త్వరగా వస్తా, హాస్పిటల్ తీసుకెళ్దామని ఫస్ట్ ఇయర్ లో హాస్పిటల్ తీసుకెళ్తాడు. సెకండ్ ఇయర్ లో మళ్ళా జలుబు చేస్తుంది ఆమెకి కదా, మనుషులన్న తర్వాత జలుబు చేయడం కామన్. సెకండ్ ఇయర్ లో జలుబు చేస్తే వెంటనే ఫోన్ చేస్తుంది భర్తకి, నాకు జలుబు చేసింది అని అంటే, మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయి వస్తాడు అని అంటాడు. సరే 3వ సంవత్సరం జలుబు చేస్తే, ఆ డాక్టర్తో పని లేదులే, నేను టాబ్లెట్ తీసుకొని వస్తాను నీకు అని అంటే. 4వ సంవత్సరం జలుబు చేస్తే సూప్ తాగు, కొంచెం సూప్ తాగితే కొంచెం నువ్వు బాగా అవుతావు అని చెప్తాడు. 5వ సంవత్సరంలో
జలుబు చేస్తే కొంచెం ఆ పనులు ఈ పనులు తగ్గించుకొని ఆరోగ్యాన్ని పట్టించుకోవచ్చు కదా, ఎందుకు జలుబు చేస్తుంది అని అంటాడు. 6వ సంవత్సరం జలుబు చేస్తే అలా దగ్గరుండి తుమ్మకపోతే పక్కకు పోయి తుమ్మొచ్చు కదా అని. 7వ సంవత్సరం దూరం 7వ సంవత్సరం కూడా జలుబు చేస్తే అబ్బా నీ జలుబు నాకు అంటుకునేటట్టుంది అని అంటాడు కదా. అంటే 7 years ఆఫ్ మ్యారేజ్ కోల్డ్ అనేది నీకు ఒక పేరు. అంటే కోల్డ్ కి ఎట్లా ప్రతిస్పందిస్తారు సంవత్సరాలు గడిచే కొలది అనే విషయాన్ని, అంటే కాలం గడుస్తున్న కొలది భూమి విలువ పెరుగుతుంది, బంగారం విలువ పెరుగుతుంది, కానీ భార్య విలువ, భర్త విలువ తగ్గిపోతుంది. వీఆర్ బిహేవింగ్ ఫూలిష్లీ, వీఆర్ ట్రీటింగ్ ఫూలిష్లీ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా. చాలా సార్లు కుటుంబాల్లో మనం గమనిస్తే మన ఇంట్లో వారికి ఇచ్చే రెస్పెక్ట్ కన్నా కదా బయట వారికి ఇచ్చే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా హట్టింగ్ గా అనిపిస్తుంది కదా. మనం ఇంట్లో వాళ్ళతో అమర్యాదగా ఉంటాం, బయట వాళ్ళతో మర్యాదగా ఉంటాం కదా. మనం మర్యాద ఇంట్లో స్టార్ట్ అవ్వాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే సొలొమోన్ గారు అంటున్నాడు, అయ్యా మీ కుటుంబాల్ని విజ్డమ్ తో కట్టండి అని అంటున్నాడు. విత్ విజ్డమ్ ఏ హౌస్ ఈజ్ బిల్ట్ అని అంటా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ we will try to understand the 3 words that Solomon used in this 2 verses. 3 పదాలు వాడాడు ఇక్కడ సొలొమోన్ గారు. ఆ 3 పదాల అర్థం ఏమిటి, దానికి సంబంధించిన ఆత్మీయమైన అర్థాలు ఏమిటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట సొలొమోన్ గారు వాడిన 3 పదాలు ఏమిటనంటే ఈ 2 వచనాల్లో, ఒకటి నాలెడ్జ్ అనే పదాన్ని వాడాడు. నాలెడ్జ్ అంటే ఏమిటనంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్. సమాచారాన్ని మొత్తాన్ని క్రోడీకరించుకోవడం, సేకరించడం అనేది నాలెడ్జ్ అంటారు. అండర్స్టాండింగ్ అంటే కాంప్రహెండింగ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వి గాట్. మనకు తీసుకున్న సమాచారాన్ని మనం అర్థం చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడాన్ని అండర్స్టాండింగ్ అని అంటాం. విజ్డమ్ అంటే ఏమిటనంటే అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్. మనకున్న జ్ఞానాన్ని మనం అన్వయింపజేసుకుంటే దాన్ని విజ్డమ్ అని అంటారు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పదాల అర్థాన్ని బైబిల్ పరిభాషలోకి మనం మారుస్తే, మనం అర్థం చేసుకోవడానికి ఆత్మీయంగా, స్పిరిచువల్ గా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, నాలెడ్జ్ అంటే ఏమిటనంటే దేవుడి గురించి, ఆయన ఆజ్ఞల గురించి తెలుసుకోవడమే నాలెడ్జ్. దేవుడి గురించి, ఆయన ఆజ్ఞల గురించి తెలుసుకోవడమే నాలెడ్జ్. అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే దేవుడిని, ఆయన ఆజ్ఞలను అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్. విజ్డమ్ అంటే ఏమిటనంటే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించడమే విజ్డమ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు చెప్పినట్టుగా జీవించడమే విజ్డమ్. భార్యాభర్తలకు దేవుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించడమే విజ్డమ్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భార్య భర్తకు లోబడాలని ఎంతమందికి తెలుసు చెప్పండి, చెయ్యొద్దండి ఆడవాళ్ళు. భార్య భర్తకి లోబడమని బైబిల్ చెప్తా ఉంది కదా. మరి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారని నేను అడగను, నేను చెయ్యొద్దమని చెప్పను. మనకు తెలుసు కదా, అది దేవుని వాక్యం ఉంది, భార్య భర్తకు లోబడాలని దేవుడి వాక్యం ఉంది. ఎంతమంది పాటిస్తున్నారు దీన్ని అనేది మీ వివేచనకే నేను వదిలేస్తున్నా, మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నా. మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇటీవల నేను మొన్న ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చేటప్పుడు నా దగ్గర ఒక దేవుని సేవకుడు వచ్చిండు. ఆయన ఒక మెమోరియల్ సర్వీస్కి అటెండ్ అయ్యి వచ్చిండు. ఆ మెమోరియల్ సర్వీస్ ఎవరిదంటే ఒక ఎంబీ చర్చ్ యొక్క ప్రెసిడెంట్ యొక్క వైఫ్ది మెమోరియల్ సర్వీస్. అక్కడ మీటింగ్ లో వస్తూ మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, ఆ చచ్చిపోయిన ఆమె గురించి ఆ భర్త చెప్పిన సాక్ష్యం ఏమిటనంటే, నా భార్య తనకిష్టం లేకపోయినా సరే దేవుని వాక్యంలో భర్తకు లోబడాలని ఉంది అని చెప్పింది కాబట్టి నా ప్రతి మాటకు లోబడిందండి నా భార్య. ఆఖరికి ఆమె క్యాన్సర్ వస్తే క్యాన్సర్ మందులు తీసుకోవడం చాలా కష్టం, కీమోథెరపీ ఎక్కువ మందులు తీసుకోవాలి. నేను చచ్చిపోతున్నానని నాకు అర్థమవుతుంది, నేను మందులు తీసుకోనంటే భర్త వచ్చి అమ్మ మందులు తీసుకో అని అంటే
భర్త చెప్పాడు కాబట్టి, భర్తకు లోబడమని బైబిల్లో రాయబడింది కాబట్టి నేను మందులు తీసుకుంటానని చెప్పి తీసుకుంది. ఆఖరి నిమిషం వరకు నా భార్య నా మాటకు లోబడింది అని ఆయన చెప్పాడు కదా. ఎంత గొప్ప సాక్ష్యం అది. అది విజ్డమ్‌తో జీవించడం అంటే. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనకిష్టం ఉన్నా లేకపోయినా, మనకు కొన్నిసార్లు కష్టమైనా సరే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనే విషయాల్ని మనం అర్థం చేసుకుంటే విజ్డమ్‌తో మన కుటుంబాలను కట్టుకోవాలి. అది మనకు ఆశీర్వాదకరమైన విషయం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. జోయా, పౌలా నా దగ్గరకొచ్చి కంప్లెయింట్ చేస్తుంటారు వాళ్ళ మమ్మీ మీద. మమ్మీ అక్కడికి వెళ్ళొద్దనింది డ్యాడీ, లేకుంటే మమ్మీ ఇక్కడికి రావద్దనింది అని అంటే, నేను వాళ్ళకి చెప్తున్నా, ఇప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తున్న మాట ఏమిటనంటే, అమ్మ మీరు అక్కడికి పోయినందువల్ల ఆశీర్వాదమో కాదో నాకు తెలీదు. మీరు కొంతసేపు ఆడుకుంటే మీకేమొస్తుందో నాకు తెలీదు గానీ, మీ మమ్మీ మాట వింటే మాత్రం మీకు ఆశీర్వాదం వస్తది. అది బైబిల్‌లో రాయబడింది. ఎందుకు ఆ మాట చెప్పానంటే, బైబిల్‌లో రాయబడింది. మీకిష్టం లేకపోయినా మీరు మీరు అలవాటు చేసుకుంటే అప్పుడు అది మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏం ఆధారంగా అది చెప్పబడింది అనంటే, వాక్యం ఆధారంగా. వాక్యంలో ఏం రాయబడిందో దాని ప్రకారం మనం చేస్తే అది జ్ఞానంతో మనం జీవించడము, మనం జ్ఞానంతో కట్టుకోవడము ఇల్లు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో విజ్డమ్‌కి నిర్వచనం అక్కడ రాయబడింది. ఆ విజ్డమ్‌కి నిర్వచనం ఏమిటనంటే, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అనే మాట రాయబడింది. 111వ కీర్తన 10వ వచనంలో కూడా రాయబడ్డ మాట, యెహోవా యందలి భయమే జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారు మంచి వివేకము గలవారు అని రాయబడిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం చేయవలసింది ఏమిటనంటే, మన వైవాహిక జీవితంలో ముఖ్యంగా భార్యాభర్తలుగా మనము జ్ఞానము కలిగి ప్రవర్తించవలసిన అవసరత ఉందని బైబిల్ మనకి సెలవిస్తాం. సామెతలు 14:1 క్లియర్‌గా రాయబడ్డ మాట. ఏ వైజ్ వుమన్ బిల్డ్స్ హర్ హౌస్, జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టును అనే మాట రాయబడింది. మరి పురుషులకు ఎక్కడ రాయబడిందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, 1 పీటర్ 3rd చాప్టర్ 7th వర్స్‌లో రాయబడ్డ మాట. పురుషులారా మీ భార్యలతో జ్ఞానము చొప్పున కాపురం చేయండి అని రాయబడిందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో వి కమ్ టు ద కంక్లూజన్ దట్ వైఫ్ అండ్ హస్బెండ్ మస్ట్ బిల్డ్ దేర్ హౌస్ విత్ నాట్ పెన్నా సిమెంట్ ఆర్ విశాఖ స్టీల్ బట్ విత్ విజ్డమ్ కదా. మన కుటుంబాలని పెన్నా సిమెంట్ తో విశాఖ స్టీల్ తో కాదు కట్టాల్సింది. దేంతో కట్టాలి? విజ్డమ్ తో మన కుటుంబాలను కట్టవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ విజ్డమ్ ఎంత విలువైంది అని అంటే, జ్ఞానం ఎంత విలువైందని బైబిల్ చెప్తా ఉందంటే, కొన్ని మాటలు నేను చదువుతాను బైబిల్లో, మీరు చూడండి. ఆ తర్వాత మనం ముందుకు పోదాం. యోబు గ్రంథం జ్ఞానము ఎంత విలువైంది అనే విషయాన్ని యోబు గ్రంథంలో గ్రంథస్థం చేసిన విషయాల్ని నేను చదువుతున్నాను. యోబు గ్రంథం 28వ అధ్యాయం 15 నుంచి 19 వచనాల వరకున్న మరి మాటలు చదువుతున్నా, వినండి. చూడండి బైబిల్లో జ్ఞానం గురించి రాయబడిన మాట. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేదున అయినను నీలముకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరతగినది. 19వ వచనం, కూషు దేశపు పుష్య రాగము దానితో సాటి రాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు అనే మాట ఇక్కడ రాయబడింది. 20వ వచనంలో, అట్లైన జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ నున్నది అనే మాట రాయబడింది. జ్ఞానం కలిగి ఉండడం, జ్ఞానం కలిగి ప్రవర్తించడంతో మనం దేన్ని సాటి చేయలేము అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ ప్రపంచంలో మనకు 2 రకాల విజ్డమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటేమో న్యాచురల్ విజ్డమ్, వరల్డ్లీ విజ్డమ్ అంటారు దాన్ని.
ఈ లోకకు సంబంధించిన జ్ఞానం. రెండోదేమో హెవెన్లీ విజ్డమ్, గాడ్లీ విజ్డమ్, బైబుల్ మాట్లాడే విజ్డమ్ కదా. రెండవది కదా, పరలోక సంబంధమైన దైవ సంబంధమైన జ్ఞానము ఇంకొకటి ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వరల్డ్లీ విజ్డమ్తో కట్టబడే గృహాల్లో, ఈ లోక సంబంధమైన విజ్డమ్తో కట్టబడే గృహాల్లో దెర్ విల్ బి నో లవ్, నో ఇంటిమసీ, నో ట్రూ షేరింగ్, నో రియల్ ఫెలోషిప్, నో హార్మోనీ, నో పీస్. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కట్టబడే దాంట్లో ఇవేవి ఉండవు. దీనికి బదులుగా యాంగర్ ఉంటుంది, బిటర్నెస్ ఉంటుంది, డైవోర్స్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్ విజ్డమ్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ చుట్టూ తిరుగుతుంది, సెల్ఫ్ అంబిషియస్ చుట్టూ ఉంటుంది, సెల్ఫ్ ఫోకస్డ్గా ఉంటుంది ఓల్డ్ విజ్డమ్. బట్ వేరాజ్ గాడ్లీ విజ్డమ్, మనం చదువుకున్న వాక్య భాగాల్లో కదా గాడ్లీ విజ్డమ్ గురించి రాయబడింది. మనం ఒక వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ వాక్య భాగంలో ఈ ఎర్త్లీ విజ్డమ్ గురించి, హెవెన్లీ విజ్డమ్ గురించి విషయాలు ఉన్నాయి. చూడండి, ఆ వాక్య భాగాన్ని ముందుగా చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ చాప్టర్ 3. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చదువుతున్నాను, గమనించండి మీ బైబిల్లో. జేమ్స్ 3rd chapter 13 to 18 verses. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలైనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండదు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైంది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది అనే మాట రాయబడింది. ఇక్కడ 2 రకాల జ్ఞానాల గురించి యాకోబు గారు రాస్తా ఉన్నారు, ఎర్త్లీ విజ్డమ్ అండ్ హెవెన్లీ విజ్డమ్ కదా. ఎర్త్లీ విజ్డమ్తో ఉన్న కుటుంబాల్లో ఇవన్నీ ఉంటాయి. యాంగర్ ఉంటుంది, బిటర్నెస్ ఉంటుంది, డైవోర్స్, కాన్ఫ్లిక్ట్, డిప్రెషన్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ సెల్ఫ్ సెంటర్డ్. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో హెవెన్లీ విజ్డమ్ గురించి కూడా రాయబడింది. హెవెన్లీ విజ్డమ్ తో మన కుటుంబాలను కట్టుకోవాలి అనే విషయం బైబుల్ మనకు సెలవిస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ హెవెన్లీ విజ్డమ్ కావాలి అని అంటే మనకి ఎలా వస్తుంది? హెవెన్లీ విజ్డమ్ మనకి ఎలా వస్తుంది అని అంటే వి నీడ్ టు కమ్ టు జీసస్ హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ దిస్ విజ్డమ్. ఈ జ్ఞానానికి, పరలోక సంబంధమైన జ్ఞానానికి ఆధారభూతుడైన, సోర్స్ అయిన, వనరు అయిన యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకి హెవెన్లీ విజ్డమ్ వస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హీ ఈజ్ ద సోర్స్. సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట రాయబడింది. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్. యేసు ప్రభువే ఆయన జ్ఞానమునకు ఆధారభూతుడై ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అండ్ వీ నీడ్ టు ఆస్క్ ఫర్ విజ్డమ్. ఆయన దగ్గరికి వచ్చి మనము జ్ఞానాన్ని అడగాలి. యాకోబు పత్రికలో కూడా జేమ్స్ 1:5లో రాయబడిన మాట, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయల్లా అతడు దేవుణ్ణి అడగాలి, అడిగితే ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, ప్రియ దేవుని బిడ్డ. అయితే ఇక్కడ ఈరోజు ప్రాముఖ్యంగా నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, మరి సొలొమోన్ గారు మనకు చెప్తున్న విషయం ఏమిటంటే, జ్ఞానంతో మన కుటుంబాలని మనం కట్టుకోవాలి. భార్య జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, భర్త కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అయితే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ వరల్డ్లీ విజ్డమ్? కాదు, హెవెన్లీ విజ్డమ్ కదా. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ ఈ పరలోక సంబంధమైన జ్ఞానం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని జేమ్స్ గారు ఇక్కడ రాసినారు 17వ వచనంలో కదా. ఏమని రాసినాడు? పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, ఆ తర్వాత సమాధానకరమైంది, ఆ తర్వాత మృదువైంది, ఆ తర్వాత
సులభముగా లోబడినది. ఆ తర్వాత కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది. పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది అనే మాట. సో లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ విత్ దిస్ స్క్రిప్చర్. మనం నిజంగా జ్ఞానయుక్తంగా జీవిస్తున్నామా ఇప్పటి వరకు? కదా? ఈ లక్షణాలని కొంచెం క్లుప్తంగా నిజంగా పరలోక సంబంధమైన జ్ఞానం మనలో ఉందా? మనం నిజంగా మన కుటుంబాలను వీటితో కట్టుకుంటున్నామా? ఈ లక్షణాలు మన జీవితాల్లో ఉన్నాయా అని బ్రీఫ్‌గా అక్కడ ఒక 6 విషయాలు మరి ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. 6 మనం బ్రీఫ్‌గా ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన మనవి ఏమిటనంటే, మనం ఎప్పుడైనా వాక్యం భార్యాభర్తలకు బోధించేటప్పుడు భార్య ఏమనుకుంటదంటే, ఈ ఈ మాటలు నా భర్తకే, నాకు కాదు అని అనుకుంటది. భర్త ఏమో ఈ మాటలు నాకు కాదు, నా భార్య వినాలి అని అనుకుంటది. కదా? అలా చేయడం ఏమిటంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే. అలా చేస్తున్నాము అనంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఎప్పుడు మీ భార్యలను, మీ భర్తలను కొలవడానికి ప్రయత్నం చేయబాకండి వాక్యంలో. మనల్ని మనం కొలుసుకుందాం. కదా? ముందుగా మన ఆత్మీయ జీవితానికి మనం సాక్షులం. మనం జవాబు చెప్పాలి దేవునికి. వి ఆర్ రెస్పాన్సిబుల్. అవతల వ్యక్తితో సంబంధం లే. కదా? కాబట్టి ఈ విషయాలు మనం లోతుగా ధ్యానం చేసేటప్పుడు మీకు ఒక కాషన్, హెచ్చరిక ఏమిటనంటే, ఈ వాక్యము నీ భర్త కోసం కాదు. ఈ వాక్యము నీ భార్య కోసం కాదు. నీ కోసమే, నా కోసమే అనే విషయాన్ని మనము అర్థం చేసుకొని, ఆ ప్రకారం మనల్ని మనం పరీక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ యాకోబు గారు రాస్తూ మొట్టమొదటి మాట ఏమిటనంటే, ఈ జ్ఞానము పవిత్రమైంది అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? పవిత్రమైంది. పవిత్రమైంది అనంటే గ్రీకు భాషలో ఉన్న పదాన్ని ఒరిజినల్ గా ట్రాన్స్లేషన్ చేస్తే ఏమొస్తుందంటే అన్కరప్టెడ్ ఇంటిగ్రిటీ. కదా? అన్కరప్టెడ్ ఇంటిగ్రిటీ అనే అర్థం వస్తుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఫూలిష్ పీపుల్ ఒకరితో ఒకరు యథార్థంగా ఉండరు. బట్ వైజ్ పీపుల్ ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు యథార్థంగా ఉంటారు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కదా? సో ద సీడ్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఇన్ యువర్ రిలేషన్షిప్. మన కుటుంబాలను జ్ఞానంతో కట్టుకోవాలంటే భార్యాభర్త చేయవలసిన పని ఏమిటనంటే, మన సంబంధ బాంధవ్యాల్లో యథార్థత అనే విత్తనాలను మనము నాటవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరీక్షించుకుందాం మనం. మన భర్తతో మన సంబంధ బాంధవ్యాల యథార్థంగా మనం ఉంటున్నామా అనే విషయం. నా భార్యతో నేను యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నానా అనే విషయాన్ని, ఇంటిగ్రిటీ ఉందా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అమెరికాలో ఒక ఫాదర్ సన్ను వాళ్ళు ఒక ఫీల్డ్‌కి వెళ్తా ఉండేవాళ్ళు. ఎప్పుడు ప్రతిరోజు వాళ్ళ పొలానికి వెళ్ళేటప్పుడు ఒక స్టోర్ దగ్గర ఆగి న్యూస్ పేపర్ కొనుక్కొని ఫీల్డ్‌కి వెళ్తారు. ఆ న్యూస్ పేపర్ షాపు ఫీల్డ్‌కి చాలా దూరం. దారిలో ఉంటుంది కాబట్టి కొనుక్కొని వెళ్ళిపోతారు. అయితే ఒకరోజు పొరపాటున వాళ్ళ నాన్న హడావుడిలో ఆ పిల్లవాడి తండ్రి డబ్బులిచ్చి ఏం చేస్తాడంటే 2 పేపర్లు తీసుకొని పోతాడు. ఒక పేపర్ అనుకోని 2 పేపర్లు తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ పొలానికి పోయిన తర్వాత రియలైజ్ అవుతాడు. నేను 2 పేపర్లు తెచ్చిన. నేను పే చేసింది ఒక పేపర్‌కే అని చెప్పి చాలా దూరమైనా సరే మరలా వెనక్కొచ్చి ఆ పేపర్ అక్కడ షాప్‌లో ఇచ్చేసి స్టోర్‌లో వెళ్ళిపోతాడు. చూడండి యథార్థంగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని మనం గమనిస్తే, అది జరిగిన కొన్ని రోజులకి ఆ స్టోర్‌లో ఒక దొంగతనం జరుగుతది. ఆ స్టోర్‌లో దొంగతనం జరిగినప్పుడు ఆ స్టోర్‌లో ఇద్దరే ఉంటారు. ఈ న్యూస్ పేపర్ రిటర్న్ చేసిన వ్యక్తి, ఇంకొక వ్యక్తి. అప్పుడు ఆ స్టోర్ కీపర్ చెప్తాడు, నాకు ఇతను చాలా జెన్యూన్ పర్సన్ అండి. యథార్థంగా ప్రవర్తిస్తాడు. ఇతను ఒక పేపర్ వాల్యూ చాలా చిన్నది. అయినప్పటికీ ఆయన ఎంతో ప్రయాసతో పొలానికి వెళ్లి మళ్ళీ వెనక్కొచ్చి నాకు పేపర్ ఇచ్చిపోయింది. ఈయన మీద నాకు ఎటువంటి అనుమానం లేదు. ఈ ఆపోజిట్ వ్యక్తి ఉన్నాడు కదా! ఈయన మీదే అనుమానం అని చెప్పి అతని మీద మరి కంప్లెయింట్ ఇయడం జరిగిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కదా! ఆ వ్యక్తిని డౌట్ చేస్తే ఆ వ్యక్తి తర్వాత ఒప్పుకుంటాడు. నేనే స్టోల్ చేసిన అని చెప్పి అవతల వ్యక్తి. కదా! అంటే యథార్థత ఎంత ప్రాముఖ్యమైంది మన జీవితాల్లో. యథార్థత మన సంబంధ బాంధవ్యాల్లో ఎంత మనకు పనికొస్తుంది అనే విషయాన్ని మనం మనసున పెట్టవలసిన
అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఇఫ్ వీఆర్ ఎ వైజ్ పీపుల్, ఇఫ్ యూఆర్ లివింగ్ విత్ విజ్డమ్, మనము జ్ఞానముతో మనం బ్రతుకుతున్నామని అంటే దాని అర్థం ఏమిటనంటే మనము ఇంటిగ్రిటీతో మనం జీవించవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతలు 2:7 రాయబడ్డ మాట ఏమిటనంటే ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, ఆయన వారికి కేడెముగా ఉండును అంటారు. మనం యథార్థంగా ప్రవర్తించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడు. ఆయన మనకు కేడెముగా ఉంటాడని బైబిల్లో రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి నెంబర్ 1 చెప్పండి, ఎలా ఉండాలి? విజ్డమ్తో జీవించడం అంటే యథార్థత ఉండవలసిన, ఇంటిగ్రిటీ మన జీవితాల్లో ఉండవలసిన అవసరత ఉంది. మన రిలేషన్షిప్స్ లో ఇంటిగ్రిటీ ఉండవలసిన అవసరత ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది ఇక్కడ రాయబడ్డ మాట పీస్ లవింగ్, అంటే సమాధానకరమైంది. ఫూలిష్ పీపుల్ లవ్ టు ఫైట్. వివేకం లేని వాళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఫూలిష్ పీపుల్ ఆర్ ట్రబుల్ మేకర్స్. ఫూలిష్ పీపుల్ ప్రొవోక్ అదర్స్ టు యాంగర్. ఫూలిష్ పీపుల్ పుష్ ఇరిటేటింగ్ బటన్స్ ఆఫ్ అదర్స్. అంటే జ్ఞానం లేని వాళ్ళే అవతల వ్యక్తితో గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. జ్ఞానం లేని వాళ్ళే అవతల వ్యక్తికి చికాకు కలిగించే విషయాలు మాట్లాడతారు, చేస్తారు. జ్ఞానం లేని వాళ్ళే మరి కోపాన్ని రేకెత్తించే విధంగా వారు ప్రవర్తిస్తుంటారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే సామెతలు 23లో రాయబడ్డ మాట, సామెతలు 23rd verse రాయబడ్డ మాట ఏమిటంటే కలహమునకు దూరముగా ఉన్న నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకొను అనే మాట రాయబడింది. మూర్ఖులే పోరును కోరుకుంటారు, జ్ఞానవంతులు ఎప్పుడు ఫైట్ చేయడానికి ఇష్టపడరు, సమాధానాన్నే కోరుకుంటారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాక్పునన్ అంకుల్ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, ఒక క్రిస్టియన్ రూల్ అని చెప్తాడు అంకుల్. నాకు బాగా ఇష్టం ఆ మాట. ఎఫ్ఎస్సి 6:12 రాయబడ్డ మాట, మనము పోరాడునది శరీరులతో కాదు అని అంటారు. అంటే ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉన్న ఎవరితో మనం పోట్లాడకూడదు. అది భర్త కానీ, భార్య కానీ, అత్తమామ కానీ, ఇన్లాస్ కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఇంటి ఇరుగు పొరుగు వారు కానీ, రక్త మాంసంలో ఉన్నది వాళ్ళతో ఎవరితో నేను ఫైట్ చెయ్యా అని మనం డిసైడ్ చేసుకోవాలి మన హృదయంలో. క్రైస్తవులం మనం పోరాడేది శరీరులతో ఎవరితో మనము పోరాడకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఎట్టి పరిస్థితుల్లో మనం సమాధాన పరిచే వారంగానే ఉండాలి. జ్ఞానవంతులు ఎప్పుడు సమాధాన పరిచే వారిగా ఉంటారు, మూర్ఖులు ఎప్పుడు కొట్లాటను కోరుకునే వారుగా ఉంటారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చిలీ, అర్జెంటీనా దేశాల మధ్య ఆండెస్ పర్వతాల్లో స్టాచ్యూ ఆఫ్ క్రైస్ట్ ని పెడతారు పీస్ కొరకు. అంటే చిలీ అండ్ అర్జెంటీనా మధ్య బాగా విభేదాలు వస్తుంటే పీస్ కు సాదృశ్యంగా ఆ రెండు దేశాల మధ్య ఒక పర్వతం ఉంటే ఆండెస్ పర్వతం, ఆ పర్వతం మీద ఒక స్టాచ్యూ ఆఫ్ క్రైస్ట్ ని పెట్టిండ్రు. పెట్టినప్పుడు వాళ్ళు అది చేసేటప్పుడు, ఎరెక్ట్ చేసేటప్పుడు చేసిన పని ఏమిటనంటే ఆ విగ్రహం ముఖమేమో అర్జెంటీనా వైపు ఉంటుంది, వీపేమో చిలీ వైపు ఉంటుంది. ముఖమేమో యేసుప్రభు ముఖం అర్జెంటీనా వైపు, ఆ బొమ్మ ముఖం అర్జెంటీనా వైపు, వీపేమో చిలీ వైపు ఉంటుంది. అప్పుడు చిలీలో ఒక పెద్ద యాజిటేషన్ స్టార్ట్ అయింది. మా వైపు ఎందుకు ఉండకూడదు యేసుప్రభు మొహం, వాళ్ళ వైపే ఎందుకు ఉండాలని ఒక యాజిటేషన్ స్టార్ట్ అయ్యి పెద్ద ఉద్యమంలాగా అది నడుస్తుంటే ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక ఆయన ఒక ఆర్టికల్ రాసిండు. ఏమని రాసిండంటే, అరే బాబు చిలీ వాళ్ళారా, మనకంటే విజిలెన్స్ దేవుడిది ఎక్కువ అర్జెంటీనా మీద ఉండాలి, మన మీద అవసరం లేదు, అందువల్ల ముఖము అటు సైడ్ పెట్టినరు అని చెప్తే అందరూ నవ్వుకొని ఆ ఉద్యమాన్ని విరమించింది కదా. అంటే విజిలెన్స్ చిలీ మీద ఉండాల్సిన అవసరం లేదు, అంటే మనం మంచోళ్ళమే, అర్జెంటీనా మీద విజిలెన్స్ ఉండాలి దేవుడిది, కాబట్టి అటు పెక్క పెట్టినారు విగ్రహం అని రాశాడు ఆయన. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాట రాయబడింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందరూ నవ్వుకొని, ఆర్టికల్ చూసి నవ్వుకొని వాళ్ళు ఆ ఉద్యమాన్ని విడిచిపెట్టినారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ హార్స్ కాంట్ పుల్ వైల్ కికింగ్ అండ్ హార్స్ కెనాట్ కిక్ వైల్ పుల్లింగ్ అని ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కదా. గుర్రము బండిని లాగేటప్పుడు కొట్టలేదు, కొట్టేటప్పుడు బండిని
లాగలేదు. కాబట్టి కొట్టుకోకుండా బండిని లాగుదాం. అర్థమవుతుంది. భార్యాభర్తలుగా గొడవ పడకుండా సమాధాన పడుతూ మన వైవాహిక జీవితంలో మనం ముందుకు సాగవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి వైజ్ పీపుల్ తమ రిలేషన్‌లో ఏం విత్తనాలు నాటుతారు? పీస్ అనే విత్తనాలు నాటాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది యథార్థత. రెండవది పీస్ లవింగ్, సమాధానకరమైంది. మూడవది జెంటిల్. దీని అర్థం ఏమిటనంటే, గ్రీకు పదం యొక్క ఒరిజినల్ తర్జుమా ఏమిటనంటే ఆల్వేస్ మైండ్‌ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. మృదువుగా ఉండడం అంటే అర్థం ఏమిటనంటే, ఎప్పుడూ ఇతరుల మనోభావాల గురించి మైండ్‌ఫుల్‌గా ఉండడం. అటువంటి మనుషుల్ని ఏమంటారంటే కన్సిడరేట్ పీపుల్. కన్సిడరేట్‌గా మనం ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇందాక ఒక మాట చెప్తున్నా. ఈ వాక్యము మన కోసమే, మన భర్త కోసం కాదు. నా కోసమే, నా భార్య కోసం కాదు. కదా! ఇతరులు మన పట్ల రూడ్‌గా ప్రవర్తించినా సరే, మనము మెచ్యూర్డ్ పీపుల్‌గా, మనము క్రైస్తవులంగా బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, వేరే వారు మనతో రూడ్‌గా ప్రవర్తించినా కూడా మనం కన్సిడరేట్‌గానే ఉండాలి. మృదువుగానే ఉండవలసిన అవసరత ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఫిలిప్పి 4:5లో రాయబడ్డ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5లో లెట్ ఎవ్రీవన్ సీ దట్ యు ఆర్ కన్సిడరేట్ అని రాయబడింది. కన్సిడరేట్ గా మనం ఉండాలి. ఫూలిష్ పీపుల్ ఇతరుల మనోభావాలను గాయపరుస్తారు. వాళ్ళకి అసలు లెక్కలేదు. మూర్ఖులు, మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు, జ్ఞానానికి విరోధంగా ఆలోచించే వాళ్ళు ఎదుటి వాళ్ళని గాయపరిచే పనిలోనే ఉంటారు. అయితే మనం జ్ఞానం కలిగిన వారంగా, ప్రత్యేకించి క్రీస్తు జ్ఞానం కలిగిన వారంగా మనం మృదువుగా ఉండవలసిన అవసరత ఉంది. కన్సిడరేట్ పీపుల్ గా ఉండవలసిన అవసరత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక స్కూల్లో పిల్లలకి ఒక 4 గోల్డెన్ ఫిష్ ఇస్తారు బహుమతిగా. వాళ్ళు ఏదో ప్రైజ్ గెలుచుకుంటే దానికి బహుమతిగా 4 గోల్డెన్ ఫిష్ ఇస్తే, అది వాళ్ళ నాన్న దగ్గరికి తెస్తే వాళ్ళ నాన్న దానికి అక్వేరియం కొనాలని చెప్పి వెళ్ళి షాప్‌కి వెళ్ళి అక్వేరియం ఎంక్వైరీ చేస్తే, ఒకటి అక్వేరియం, పాత అక్వేరియం ఒకటి ఉంటది. బానే పనిచేస్తుంది. గుడ్ కండిషన్ లో ఉంటది. అయితే దుమ్ము పట్టి ఉంటది. అది తక్కువ రేటుకి దొరుకుతది. సరే దాన్ని కొనుక్కొనొచ్చి దాన్ని బాగా సోప్ పెట్టి క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసి దాంట్లో వాటర్ పోసి దాన్ని ఆన్ చేసి దాంట్లో ఆ 4 గోల్డెన్ ఫిష్‌ని ఏస్తాడు. ఏసిన తర్వాత ఫస్ట్ డే ఒకటి చచ్చిపోతది. సెకండ్ డే ఒకటి చచ్చిపోతది. థర్డ్ డే ఒకటి చచ్చిపోతది. ఫోర్త్ డే కూడా ఒకటి చచ్చిపోతది. 4 ఫిష్‌లు చచ్చిపోయినాయి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ చర్చ్‌లోనే ఆ అక్వేరియం పెద్దది మెయింటైన్ చేసే ఒక ఆయన్ని పిలుచుకొని వస్తాడు, విశ్వాసిని. అసలు ఏం తప్పు జరిగింది దీంట్లో? దీన్ని నేను ఇంత బాగా శుభ్రంగా పెడితే ఏం తప్పు జరిగిందో చెప్పమంటే, అప్పుడు ఆయన వెంటనే చెప్పిన మాట ఏమిటనంటే, "మీరు దీన్ని సోప్‌తో ఏమన్నా క్లీన్ చేశారా?" అన్నాడు. అవును, ఇది బాగా డర్టీగా ఉంది. చేపలు బతకాలని చెప్పి చాలా కాలం నేను సోప్‌తో క్లీన్ చేసిన. అదే తప్పయింది. మీరు చేసిన తప్పు అదే. సోప్‌తో క్లీను చేయకూడదు అని ఆయన చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం కూడా మన జీవిత భాగస్వామి జీవితాన్ని క్లీన్ చేయాలని కొన్నిసార్లు. వాళ్ళని మెరుగుపరచాలని కొన్నిసార్లు. వాళ్ళు మన స్టాండర్డ్‌లోకి రావాలని ఈ కిల్లర్ సోప్స్‌ని ఉపయోగిస్తుంటాం కదా! భార్య మీద, భర్త మీద కిల్లర్ సోప్స్ అంటారు వాటిని. అవేంటంటే మనం కండెమ్ చేస్తాం వారిని. మన భాగస్వాముల్ని కండెమ్ చేస్తాం. కండెమ్ చేయడం చేస్తా ఉంటాం. క్రిటిసిజం చేస్తా ఉంటాం. నాగింగ్ చేస్తా ఉంటాం. ఫిట్స్ ఆఫ్ టెంపర్‌ని చూపిస్తా ఉంటాం. ఇదంతా చేయడం ఎందుకనంటే నా జీవిత భాగస్వామి మేలు కొరకు ఆమెను ఇంకా మంచిగా చేయాలి. నా భర్తని ఇంకా మంచిగా చేయాలని ఈ కిల్లర్ సోప్స్‌ని వాడుతా ఉంటాం. అది కొన్నిసార్లు అన్‌బేరబుల్‌గా అయిపోతది. వాళ్ళది తీసుకుంటున్నారో లేదో, వాళ్ళ శుభ్రం కోసమే మనం ఇది ప్రయత్నం చేస్తా ఉంటాం గానీ, కొన్నిసార్లు వాళ్ళు తీసుకోగలరో లేదో అని అర్థం చేసుకోకుండా, అది మనము అది చివరికి అది ఆ రిలేషన్‌షిప్ డెత్‌కి దారితీస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి వైస్ పీపుల్ తమ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు మృదుత్వం అనే విత్తనాలను నాటుతారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 కంప్లీట్ అయినాయి. ఏమేంటి? యథార్థత, పీస్, మూడవది జెంటిల్‌నెస్. నాలుగవది ఆయన చెప్తున్న మాట ఏమిటనంటే విల్లింగ్ టు ఈల్డ్ టు అదర్స్ అని అన్నాడు. అంటే సులభముగా లోబడినది.
పైనుండి వచ్చే జ్ఞానం అంట సులభంగా లోబడుతుంది అని రాయబడింది. ఫూలిష్ పీపుల్ తమ రిలేషన్షిప్ లో స్టబన్ గా ఉంటారు, మొండిగా ఉంటారు, డిఫెన్సివ్ గా ఉంటారు. ఫూలిష్ పీపుల్ ఆర్ పూర్ లిజనర్స్. ఫూలిష్ పీపుల్ సే దే ఆర్ ఆల్వేస్ కరెక్ట్ అండ్ అదర్స్ ఆర్ ఆల్వేస్ రాంగ్. ఫూలిష్ పీపుల్ క్రిటిసైజ్ సజెషన్స్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీనికి కాంట్రాస్ట్ గా వైజ్ పీపుల్ ఏం చేస్తారంటే దే ఆర్ గుడ్ లిజనర్స్. వైజ్ పీపుల్, ద వైజర్ యు ఆర్ ద బెటర్ లిజనర్ యు వుడ్ బి. నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయితే అంత బాగా వినడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, ఈల్డ్ అవుతావు. దే ఈల్డ్ టు అదర్ పీపుల్ సజెషన్స్. వైజ్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ ఎనీబడి. జ్ఞానవంతులు ఎవరి నుంచైనా పాఠాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, చెడిపోయిన గడియారం కూడా 2 సార్లు కరెక్ట్ టైంని చూపిస్తుందంట. చెడిపోయిన గడియారం రోజుకు 2 సార్లు కరెక్ట్ టైంని చూపిస్తుంది కదా. మనం ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు. జ్ఞానవంతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, జ్ఞానవంతులు ఈల్డ్ అవుతారు, జ్ఞానవంతులు స్టబన్ గా ఉండరు. ఫూలిష్ పీపుల్ సులభముగా లోబడతారు జ్ఞానవంతులు కదా అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే సామెతలు 18:15 రాయబడ్డ మాట, ప్రావర్బ్స్ 18:15 జ్ఞానుల చెవి తెలివిని వెదకును అని రాయబడింది. జ్ఞానుల చెవి అంట తెలివిని వెతుకుతుంది అని రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక 30 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని కంప్లీట్ చేసుకున్న భార్యాభర్తలను ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఎలా కలిసి ఉన్నారు 30 సంవత్సరాలు అని అన్నప్పుడు అప్పుడు ఆమె చెప్తుంది, భార్య కదా ఏమంటదంటే, మేము పెళ్ళైన వెంటనే మేము నిర్ణయించుకున్నామండి ఒకటి. అదేమిటంటే మేజర్ డెసిషన్ ఏదైనా అయితే ఇంటికి హెడ్ ఆయన కాబట్టి ఆయన తీసుకోవాలి. మేజర్ డెసిషన్ ఆయన తీసుకోవాలి హస్బెండ్. మైనర్ డెసిషన్స్ నేను తీసుకుంటా. కాబట్టి ఇప్పటి వరకు మాకు ఏమి మేజర్ డెసిషన్స్ తీసుకునే అవకాశం రాలేదు, అన్ని మైనర్ డెసిషన్సే. కాబట్టి బ్రహ్మాండంగా మా సంసారం సాగిపోతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కదా. ఇప్పటి వరకు ఒక మేజర్ డెసిషన్ కూడా రాలేదంట, అన్ని మైనర్ డెసిషన్సే కదా. ఆయన చూడండి పాపం, విల్లింగ్ టు ఈల్డ్ టు అదర్స్ కదా, సులభముగా లోబడినది అనే మాట. వైజ్ పీపుల్ సో ద సీడ్స్ ఆఫ్ విల్లింగ్నెస్ టు ఈల్డ్ టు అదర్స్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. 4వది. 5వది, పైనుంచి వచ్చే విజడమ్ ఈజ్ కనికరముతో నిండుకున్నది, ఫుల్ ఆఫ్ మర్సీ అని రాయబడింది కదా. ఫుల్ ఆఫ్ మర్సీ. ఈ ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరు? తెలివైన వ్యక్తి ఎవరు? దేవుడే కదా అల్టిమేట్ గా. ఈ ప్రపంచంలో అందరికంటే తెలివైంది దేవుడే. ఈ ప్రపంచంలో అందరికన్నా కనికరం గలవాడేవాడు? దేవుడే కదా. అంటే జ్ఞానం పెరిగే కొద్దీ ఏం పెరగాలి? కనికరం పెరగాలి. ఆయన జ్ఞానంలో సమృద్ధి గలవాడు, కనికరంలో సమృద్ధి కలిగిన దేవుడు. కాబట్టి మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనంటే, మనం కూడా ఆయనలాగా జ్ఞానవంతులం అవుతున్నామనంటే అవతల వాళ్ళ మీద కనికరంలో కూడా మనం పెరగవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని. డోంట్ బి హార్డ్ ఆన్ పీపుల్, బి మెర్సిఫుల్ పీపుల్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజంగా ఎవ్రీథింగ్ వి ఎంజాయ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ ద మర్సీ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో మనం ఎంజాయ్ చేస్తున్నదంతా మన బ్రెత్. ఉదాహరణ కొట్టి బీతో, ఊరికి నేను నోట్ రాసుకునేటప్పుడు బీతో రాసుకుంటే మన బ్రెత్, మన బ్రెడ్, మన బాడీ, మన బడ్డీస్, మనం ఎంజాయ్ చేస్తున్న బెస్ట్ థింగ్స్ అన్నీ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ మర్సీ. ఆయన కనికరాన్ని బట్టి మనం ఇవన్నీ పొందుకుంటున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఎల్లప్పుడూ భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు కనికరం చూపించే వారిగా ఉండాలి. కనికరం కలిగి మనం జీవించవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కనికరం తప్పులు అందరూ చేస్తారు. ఒకసారి ఒక 50 సంవత్సరాల జర్నీ పూర్తి చేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా ఇట్లనే అడిగారు, ఎలా మీ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది అని అంటే ఆమె చెప్తుంది, నేను నా భర్త చేసే 10 తప్పుల వరకు నేను ఎప్పుడు ఏమి అనను ఆయన్ని. ఆయనకు తప్పులు చేస్తాడు, 10 తప్పుల వరకు నేనేమి అనను. కాబట్టి
ఇప్పటి వరకు నా భర్తకు నాకు ఆ విషయంలో గొడవే రాలే అని. సరే ఏంటమ్మా 10 తప్పులు, 11వ తప్పు ఎప్పుడన్నా ఆయన ఏమన్నా చేశాడా అని అంటే, ఆమె అన్న మాట ఏమిటనంటే, నా భర్త ఏది చేసినా కూడా వెనెవర్ హీ డిడ్ ఎనీ మిస్టేక్ ఐ విల్ సే దిస్ ఈజ్ ఇన్ ద 10th. 10 ఆ 10లో ఒక తప్పు ఇది అని అనుకోని లక్కీ ఫెలో అని వదిలేస్తుంటా నేను. ఆయన ఎన్ని తప్పులు చేసినా దాన్ని 10 తప్పుల్లో ఒక తప్పుగా భావించేసి నేను లక్కీ ఫెలో అని నేనేమి అనను అని నేనేమి అనను. లెట్ ఇట్ గో యాటిట్యూడ్ కలిగి ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. 5 అయిపోయినాయి. ఆరోది చివరిది. ఆరో విషయం మనకు బైబిల్ చెప్తున్న మాట ఏమిటనంటే ఇంపార్షియల్ అండ్ సిన్సియర్ అనే మాట రాయబడింది కదా. పక్షపాతము వేషధారణ లేని. ఫూలిష్ పీపుల్ ఫేక్ బట్ ఫూలిష్ పీపుల్ ప్రిటెండ్, దే మాస్క్ దెమ్సెల్స్. ఫూలిష్ పీపుల్ మాస్క్ పెట్టుకుంటారు, లోపల ఒకటి బయటికి ప్రదర్శించేది ఒకటి. వైజ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ అథెంటిక్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వైజ్ పీపుల్ రియల్ గా ఉంటారు, దే డోంట్ ఫేక్, దే డోంట్ మాస్క్ దెమ్సెల్స్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఫేకింగ్ లో చాలా ప్రమాదం ఉంటుంది కదా. ఫేకింగ్ ఎప్పుడైనా బయటపడుతుంది కదా. రియల్ గా ఉండడమే మనం చేయవలసిన. వైజ్ పీపుల్ ఎప్పుడు రియల్ గా ఉంటారు, లైస్ ఉండవు వైజ్ పీపుల్ జీవితంలో కదా. లైస్ లేకుండా రియల్ గా ఉంటారు అనే నిజమైన జ్ఞానంతో జీవించడం అంటే అథెంటిక్ గా ఉండడం, రియల్ గా ఉండడం, మాస్క్ లేకుండా ఉండడం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక పాస్టర్ వాళ్ళ చర్చి వాళ్ళతోటి చర్చి అయిపోయేటప్పుడు చెప్పిండట, నేను నెక్స్ట్ వీక్ అబద్ధం అనే పాపం గురించి నేను ప్రసంగించబోతున్నా. దేని గురించి? అబద్ధం అనే పాపం గురించి నేను ప్రసంగించబోతున్నా. కాబట్టి మీరందరూ ఇంటికి వెళ్ళి ఈ వారంలో మార్కు సువార్త 17వ అధ్యాయం చదివి రండి బాగా, అప్పుడు నేను చెప్పే వాక్యం మీకు అర్థమవుతుంది అని అంటే అందరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత అడుగుతాడు, ఎంతమంది చదివారు చేయొద్దండి అని అంటే చాలా మంది చేయొస్తారు. చేయొత్తే అప్పుడు ఆయన అంటాడు, మార్క్స్ వార్తలు అసలు 17వ అధ్యాయమే లేదు, మీరు చదివినారని చెప్పేట చెయ్యెత్తిండ్రు. కాబట్టి మీకు ఖచ్చితంగా అబద్ధం అనే పాపం గురించి చెప్పాల్సిందే. ఒక వారం కాదు, 4 వారాలు చెప్పాలి మీరు కదా. 17వ అధ్యాయమే లేదు, చదివి వచ్చినామని మీరు చెయ్యి ఎత్తుతున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫేక్ పీపుల్ పట్టుబడతారు ఎప్పటికైనా కదా, ప్రమాదం. కాబట్టి ఎప్పుడు రియల్ గా అథెంటిక్ గా మనం ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి 4 ఫ్రెండ్స్ కూడా స్కూల్ డుమ్మా కొట్టి మధ్యాహ్నానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ టీచర్ నిలబెట్టి మధ్యాహ్నం క్లాస్లో ఎందుకు లేట్గా వచ్చినారు అని అంటే 4 ఏం చెప్తారంటే, అమ్మ మేము వచ్చే కారు టైరు పంచర్ అయింది కాబట్టి మేము లేట్గా వచ్చామని చెప్తాడు. అంటే వెంటనే ఆ టీచర్ చేసిన పని ఏమిటో తెలుసా? ఓకే అని నవ్వి 4 4 ప్లేస్లలో కూర్చోబెట్టి ఒకడికొకడు కనపడకుండా 4కి వైట్ పేపర్ ఇచ్చి పెన్ ఇచ్చి ఏ టైరు పంచర్ అయిందో రాయండి అని అంటది. ఏ టైరు పంచర్ అయిందో రాయండి అని అంటే దొరికిపోయినారా లేదా? దొరికిపోయింది. అది ఫేక్ పీపుల్ దొరికిపోతారు కదా. రియల్ గా అథెంటిక్ గా మనం ఉండవలసిన అవసరత ఉంది. విజ్డమ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు తమ రిలేషన్షిప్ లో అథెంటిసిటీ అనే విత్తనాలనే నాటుతారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తా ఉన్నా. ఈ విధంగా మన రిలేషన్షిప్స్ లో మనం ఇంటిగ్రిటీ అనే విత్తనాలు నాటితే, పీస్ అనే విత్తనాలు నాటితే, జెంటిల్నెస్ అనే విత్తనాలు నాటితే, విల్లింగ్నెస్ టు ఈల్డ్ అనే విత్తనాలు నాటితే, మర్సీ అనే విత్తనాలు నాటితే, అథెంటిసిటీ అనే విత్తనాలు నాటితే మంచి సంబంధాలు అనే పంటను మనం కోస్తాం. గుడ్ రిలేషన్షిప్స్ అనే పంటని మనము కోస్తాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జ్ఞానం గురించి ఇంకా బైబిల్లో రాయబడ్డ 2 లేఖనాలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం. బైబిల్ ఏం చెప్తా ఉంది, బుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారు అనే మాట రాయబడింది అనే విషయాన్ని చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము
24, 25 వచనాల్లో రాయబడ్డ మాట. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండం మీద వేయబడెను గనుక అది పడలేదు. దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే మన కుటుంబాలు స్థిరంగా ఉంటాయి అని బైబిల్ సెలవిస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయం 45-47 వచనాల్లో రాయబడ్డ మాటలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45-47. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచును. బుద్ధి కలిగి ఉంటే మన కుటుంబాలు స్థిరంగా ఉంటాయి. బుద్ధి కలిగి ఉంటే దేవుడి నుంచి రివార్డ్ పొందుకుంటాం మనం. భర్తతో పనిలే, భార్యతో పనిలే, మనం వ్యక్తిగతంగా మనం జ్ఞానం కలిగి వాక్య ప్రకారం మనం జీవిస్తే చాలు, మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఇంకా సామెతలు 3:18, 10:27, 14:27, 19:23 చెప్తున్న మాట ఏమిటంటే మనం బుద్ధి కలిగి జీవిస్తే ఇట్ ప్రొలాంగ్స్ అవర్ లైఫ్, ఇట్ ఫుల్ఫిల్స్ అవర్ లైఫ్, ఇట్ ఎన్రిచెస్ అవర్ లైఫ్ అనే మాట రాయబడింది కదా. ఈ ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనము బుద్ధి కలిగి మన కుటుంబాలని విత్ విజ్డమ్తో మన కుటుంబాలని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. కీర్తన 32:9లో రాయబడ్డ మాట, 32వ కీర్తన 9వ వచనం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి అని రాయ కదా. బుద్ధి లేని వాళ్ళు ఎలా జీవిస్తున్నారంట? గుర్రముల్లాగా, కంచెర గాడిదల్లాగా కాదు, మనం కాదు కదా. లెట్ us బిల్డ్ అవర్ లైఫ్ విత్ విజ్డమ్. దేవుని వాక్యం ఆధారంగా మన కుటుంబాలను కట్టుకుందాము గాక. దేవుడి మాటలు దీవించు. థ్యాంక్ యూ బ్రదర్. విజ్డమ్ అండ్ రిలేషన్షిప్ గురించి ఎంతో చక్కగా దేవుని వాక్యం నుంచి మాట్లాడినారు. సో మా జీవితాల్లో కూడా మా వ్యక్తిగత కుటుంబంలో, మా వివాహ కుటుంబంలో ఆయన చెప్పిన మాట, ఆయన పునాది మీద మేము ఇల్లు కట్టుకున్నాం. దాన్ని బట్టి ఈరోజు మీకు నిలబడి ఈ విధంగా కనబడుతుంది. మా కుటుంబంలో కూడా చాలా వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, కానీ దేవుని వాక్యం మీద ఆధారపడి మేము కట్టుకోవడం వల్ల ఈరోజు మేము ఇక్కడ నిలబడి గడిచిన 12 సంవత్సరాలు దేవుడు తన వాక్యం ద్వారా మమ్మల్ని కడుతూ వచ్చాడు. నా భార్యతో ఒక మాట అనాలన్నప్పుడు తను కొన్నిసార్లు తొందరపడి చేస్తూ ఉంటుంది. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, ఈ మాట అంటే నా భార్య ఎలా ఫీల్ అవుతుంది. సో అప్పుడు కామ్ డౌన్ అయ్యి మెల్లిగా చెబుతూ ఉంటాం, ఇలా కాదమ్మా. సో మనము విజ్డమ్తో మన కుటుంబాన్ని కట్టుకుందాం. విజ్డమ్తో, దేవుడిచ్చే జ్ఞానంతో మన కుటుంబాలు కట్టుకుంటే ఏమని రాని, ఎలాంటి పరిస్థితులను రాని, దేవుడు తప్పకుండా మన కుటుంబాలను నిలబెడతాడు.